సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏవి వ్యాలిడ్ మ్యారేజెస్ ఏవి కావు అని చాలా సుస్పష్టంగా మనకి తెలియజేస్తుంది అన్నట్టు. సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే కన్సెంట్ అంటే ఇద్దరు వ్యక్తులు ఆమోదించకుండా అంటే ఎవరో ఒకళ్ళు ఆ వివాహానికి ఆమోదించకుండా కానీ ఆ వివాహాన్ని చేసుకునే అది ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. సో ఎవరైనా అండర్ ఏజ్ ఉన్నప్పుడు అంటే మేజర్స్ కాకుండానే ఆ వివాహాన్ని బలవంతంగా కానివ్వండి లేదా ఇష్టపూరితంగా అదే వాళ్ళకి తెలియకుండా చేసుకుంటారు, మైనర్స్ వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా దట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. రైట్. ఇంకొకటి సపిండాస్. సపిండాస్ యొక్క జరిగేటటువంటి మ్యారేజెస్ అంటే సపిండాస్ అంటే కొన్ని డిగ్రీస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఒక 5 జనరేషన్స్ కానివ్వండి, అమ్మాయి తరఫున 3 జనరేషన్ అంటే తాత ముత్తాతలు ఒకళ్ళే ఉండకూడదు. ఓకే. ఒక 5 డిగ్రీస్ క్రితం తాత ముత్తాతలు ఒకళ్ళు ఉండడం లేదా ఇటువైపు 3 డిగ్రీస్ తాత ముత్తాతల్లో ఎవరో ఒకళ్ళే ఉండడం అన్నది అంటే దే బిలాంగ్ టు ది సేమ్ ట్రీ కదా, ఫ్యామిలీ ట్రీ. అదే. సో దాన్ని సపిండా రిలేషన్షిప్స్ అంటారు. అలాంటి రిలేషన్షిప్స్ లోంచి వచ్చినటువంటి మ్యారేజెస్ విల్ బీ ఇన్వాలిడ్ మ్యారేజెస్ అన్నట్టు. అంటే ఆ వివాహాలు అసలు వ్యాలిడ్ మ్యారేజెస్ కాదు. అంటే మేనరికం ఇందులోకి రాదేమో. మేనరికం వేరు కదా. ఇప్పుడు ఆవిడ వివాహం చేసుకొని వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి పేరు మారుతుంది. అలా కొన్ని మళ్ళీ కస్టమరీ ఉంటాయి. కస్టమరీ ఏంటంటే కొన్ని ఇప్పుడు మనం చూస్తే తాండా ఇటువంటి వాటిలల్లోనే అటువంటి కమ్యూనిటీస్లోని మనకి కొన్ని చోట్ల సపిండాస్ని కూడా యాక్సెప్టబుల్ ఇవి ఉంటాయి.